హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అకూరా బ్లిస్. మన నవరాత్రి స్పెషల్ సిరీస్లో డే 6 రెసిపీ వచ్చేసి జోవర్ కట్లెట్స్. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ముందు ప్రిపరేషన్ ఏం అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇది ఒక్కటి తింటే ఖచ్చితంగా ఒక్కదాంతో మాత్రం ఆగరు. ఇంకెందుకు లేట్, ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర నువ్వులు బాగా వేగాక ఒక 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక ఇందులోనే 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం మరిగాక ఇందులోనే 1/2 స్పూన్ షుగర్, రుచికి తగ్గ సాల్ట్ అండ్ అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ జొన్న పిండి వేసుకోవాలి. జొన్న పిండిని ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా పిండి మొత్తం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది చల్లారాక ఇందులోనే 2 చిన్న సైజ్ ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలూను కూడా కలిపి పిండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసాక చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకోండి. ఇలా కట్లెట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 పావుల నూనె పోసుకోండి. నూనె బాగా వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక సైడ్ మొత్తం బాగా వేగాక రెండో వైపుకి తిప్పుకోండి. ఇలా 2 వైపులు బాగా కాలాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ క్విక్గా తయారయ్యే జోవర్ కట్లెట్స్ రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.